Good morning, everybody. This is K. Balakrishna. Presently, I would like to discuss a subject which is called as strategic management. There will be only a 2-minute introduction regarding the entire topic called as strategy. Later, we'll go to the exampleizing the issue, like what are the examples of strategy and all these things. Before going to the entire thing, I just wanted to remind only one thing. That is, unless and until you learn about strategy, you cannot learn the entire meaning of it. ప్రస్తుతం మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసుకుంటున్నాం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ అసలు మనకి స్ట్రాటజీ అంటే ఏంటో తెలియాలి. స్ట్రాటజీ అంటే ఏంటో తెలియాలి అండ్ స్ట్రాటజీ అంటే ఏంటో తెలియాలి అంటే మనం ఎగ్జాంపుల్ ద్వారా వెళ్తే మంచిది, కానీ విడిగా వెళ్తే అసలు కష్టంగా ఉంటుంది నేర్చుకోవటానికి. ఫస్ట్ అసలు వాట్ డు యు మీన్ బై స్ట్రాటజీ? స్ట్రాటజీ అంటే తెలియాలంటే ముందు మనకు ప్లాన్ అంటే ఏంటో తెలియాలి. ప్లాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్, ఇట్ ఇస్ అ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడెడ్ ఇన్ అడ్వాన్స్. భవిష్యత్తులో చేయాల్సినటువంటి పని ముందుగానే మనం డిసైడ్ చేసుకుంటే దాన్ని స్ట్రాటజీ అంటారు. హియర్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము 70% ఆఫ్ అనే బోర్డు చూస్తాం. దట్ ఈస్ అ డిస్కౌంట్ స్ట్రాటజీ, ఇట్ ఈస్ అ ప్రైసింగ్ స్ట్రాటజీ అనమాట. అలాగే మనము 1+1 ఆఫర్ చూస్తాం, ఇట్ ఈస్ అ సేల్స్ ప్రమోషన్ స్ట్రాటజీ అని చూస్తాం. అలాగే డొమినోస్ వాడు ఏం చేశాడంటే ఇక స్టార్టెడ్ యూజింగ్ డిఫరెంట్ స్ట్రాటజీస్, లైక్ he has used a strategy called as 13-minute principle. అంటే 13 minutes లోపల నీకు పిజ్జా కనుక డెలివర్ అవ్వకపోతే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెలివర్ అవుతుంది. అలాగే కెలాగ్స్ వాడు ఏం చేశారంటే కెలాగ్స్ తినండి, డైట్ కంట్రోల్డ్ గా ఉంటుంది అని చెప్పి స్ట్రాటజీతో లాంచ్ చేశారు. రెడీగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అని లాంచ్ చేస్తే ఎవరు కొనలేదు, కానీ ఇది డైట్ కంట్రోల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు కొనడం స్టార్ట్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా మన డైట్ కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి దే స్టార్టెడ్ ప్రిఫరింగ్ ఇట్ యాజ్ అ డైట్ కంట్రోల్డ్ మీల్ ఫర్ ఎవ్రీబడి. యూజువలీ వర్కింగ్ ఉమెన్ ని కాన్సన్ట్రేట్ చేసి స్ట్రాటజీ ఉంది. అలాగే అడ్వర్టైజ్ చేయడం కూడా ఒక స్ట్రాటజీ. ఎందుకు? సేల్స్ ఇంక్రీజ్ చేయడం కోసం, అవేర్నెస్ పెంచడం కోసం, గుడ్ విల్ మార్కెట్ పెంచుకోవడం కోసం. ఇలా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. మనం ఈ చాప్టర్ మొత్తం డిస్కస్ చేసేటప్పుడు చాలా స్ట్రాటజీస్ నేర్చుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అన్నది కూడా కొంచెం సినాప్సిస్ రూపాన్ని తెచ్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్తాం? యూ కెన్ క్లియర్లీ సే ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే స్ట్రాటజీస్ ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అండ్ ఎవాల్యుయేట్ చేసేంత వరకు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. స్ట్రాటజీస్ ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేసేంత వరకు, ఎగ్జిక్యూట్ చేసి ఎవాల్యుయేట్ చేసి కంట్రోల్ చేసేంత వరకు మొత్తం ప్రాసెస్ ని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. చిన్న రివిజన్, వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజీ అంటే ఏంటి? ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ముందుగానే ప్లాన్ చేసుకునే యాక్టివిటీని స్ట్రాటజీ. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడెడ్ ఇన్ అడ్వాన్స్ ఇస్ కాల్డ్ as a plan, and a long term plan is called as strategy. Strategic management అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ స్ట్రాటజీస్ యాజ్ వెల్ as ఎగ్జిక్యూటింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ స్ట్రాటజీస్. కొన్ని స్టెప్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ స్ట్రాటజీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవటం, ప్లాన్ చేసుకోవటం, ఎగ్జిక్యూట్ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం, కంట్రోల్ చేయటం. ఈ అన్నిటిని కలిపి ఏమంటారంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు మీన్ బై స్ట్రాటజీ అంటే ఏంటి? స్ట్రాటజీ ఈజ్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. వాట్ యు మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ స్ట్రాటజీస్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద స్ట్రాటజీస్. Okay, now we'll go in depth of it. First is the strategy and ఏంటి? It is a plan of action. And what do you mean by strategic management అంటే ఏం చెప్తాం? Strategic management is a process of planning for as well as executing the strategies.
Next, we'll go to the next thing. First పాయింట్. ఈ చాప్టర్ లో మనము స్ట్రాటజీ అంటే ఏంటో డిస్కస్ చేస్తాము. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటో కూడా మనము క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ లో ఇది సినాప్సిస్. ఫస్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మీనింగ్ ఏంటి, స్ట్రాటజీ మీనింగ్ ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో ఇంపార్టెన్స్ నేర్చుకుంటాము, ప్లస్ లిమిటేషన్స్ నేర్చుకుంటాము. అలాగే స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ లెవెల్స్ అంటే ఏంటి, మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్, ఐదు కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్, లిమిటేషన్స్, స్ట్రాటజిక్ ఇంటెంట్, స్ట్రాటజిక్ లెవెల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఈ 5 ఆస్పెక్ట్స్ గురించి క్లియర్ గా మనము డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ అసలు మనకి వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజిక్, వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది డిస్కస్ చేయాలి. వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది డిస్కస్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు దిస్ యూ హావ్ టు నో వాట్ ఈస్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే మనం చేయటం మేనేజ్మెంట్ కాదు, వేరే వాళ్ళ ద్వారా వర్క్ని అకంప్లిష్ చేసుకోవటం మేనేజ్మెంట్. దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు, స్టాఫ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆస్పెక్ట్స్ మనము డిస్కస్ చేసుకోవచ్చు మేనేజ్మెంట్లో. అలాగే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ ప్లాన్ దగ్గర నుంచి కంట్రోలింగ్ వరకు అన్ని ఫంక్షన్స్ కూడా ఏమంటారు, అన్ని ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ని స్ట్రాటజిక్ ఓరియంట్ చేస్తే దాన్ని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ స్ట్రాటజీస్, ఎగ్జిక్యూటింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద స్ట్రాటజీస్. ఇంకో ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ అనేది 2 సెన్సెస్ తో తీసుకోవచ్చు అంటున్నారు అనమాట. ఫస్ట్ అసలు మేనేజ్మెంట్ అనేది 2 సెన్సెస్ తో తీసుకోవచ్చు అన్నారు, 2 మీనింగ్స్ ఫ్యూచర్ గా కనపడతాయి అంటున్నారు అనమాట. ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ కీ గ్రూప్ in an organization in charge of its affairs. It is used as a reference to key group in the organization in charge of its affairs. అంటే ఆర్గనైజేషన్ లో ఏ వర్క్ చేయాలనుకున్నా, రైట్ ఫ్రమ్ మన ఒక ఎంప్లాయీకి శాలరీస్ ఇవ్వటం, కాంపన్సేషన్ స్ట్రాటజీ, ఎంప్లాయీస్ తీసుకోవటం, రిక్రూట్మెంట్ స్ట్రాటజీ, అలాగే ఫైనాన్స్ అరేంజ్ చేయటం, ఫైనాన్షియల్ స్ట్రాటజీ, మ్యానుఫ్యాక్చర్ చేయటం, ప్రొడక్షన్ స్ట్రాటజీ. ప్రతి ఒక్క గ్రూప్ యాక్టివిటీ కూడా మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ ఇస్ నాట్ అన్ యాక్టివిటీ పర్ఫార్మ్డ్ బై వన్ ఇండివిజువల్, బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇంకొక సెన్స్ లో ఏం చెప్తున్నానంటే, ఆర్గనైజేషన్ అనేది ఎందుకు ఉపయోగం, ఆర్గనైజేషన్ అనేది ఆర్గనైజేషన్ లో మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఉపయోగం అంటే, ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఈస్ రిక్వైర్డ్. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ అన్రిలేటెడ్ ఫంక్షన్స్ అండ్ ప్రాసెస్. మా ప్రొడక్షన్ ఈస్ వన్ ఫంక్షన్, హెచ్ఆర్ ఈస్ వన్ ఫంక్షన్, ఫైనాన్స్ ఈస్ వన్ ఫంక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ వన్ ఫంక్షన్. ఇలా చాలా ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మేనేజ్మెంట్ కావాలి. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ప్రాసెస్. ఏదో ఒక ఫంక్షన్ తీసుకోండి, ప్రొడక్షన్ తీసుకుని అనుకోండి, దాంట్లో చాలా స్టెప్స్ ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క స్టెప్ అన్ని స్టెప్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, ఒక ప్రాసెస్ అంటే. ఇట్స్ ఎ స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు.
ఇంకోటి ఇప్పుడు చెప్పేది ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ process is a set of activities that the firm's managers undertake to put the firm into best possible position in the market. ఈ సెంటెన్స్ క్లియర్ గా మనకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మీనింగ్ చెప్తుందండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ సెట్ ఆఫ్ యాక్టివిటీస్, సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అవ్వచ్చు, సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, సెట్ ఆఫ్ గ్రూపింగ్ అవ్వచ్చు. ఈ యాక్టివిటీస్ ఎవరు చేస్తారు? మేనేజర్స్ పర్ఫార్మ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఎందుకు పర్ఫార్మ్ చేస్తారు? ఎందుకు ఈ స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఫంక్షన్ అవుతుంది? టు మేక్ ద ఆర్గనైజేషన్ టు ఎస్టాబ్లిష్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో ఆర్గనైజేషన్ ని మంచి స్థాయికి తీసుకెళ్ళటం కోసం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా కావాలి. అది వాట్సాప్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఏంటి? ఇక 2 డెఫినేషన్స్ ఇచ్చారు. డెఫినేషన్స్ చూద్దాం. ఒకటి, ఇట్ ఈస్ అ కామన్ థ్రెడ్. ఇట్ ఈస్ అ కామన్ థ్రెడ్ among the organization's activities and product market that defines the essential nature of business in the organization. అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ కి మార్కెట్స్ కి మధ్య ఉన్న కనెక్టివిటీ ఏంటంటే స్ట్రాటజీ అని చెప్పి. ఆర్గనైజేషన్ యొక్క దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ కి, ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి, మార్కెట్ కి అంటే బయర్స్ కన్స్యూమర్ కి మధ్య ఉండే థ్రెడ్డే స్ట్రాటజీ. అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? కస్టమర్స్ కి నీడ్స్, వాంట్స్ సాటిస్ఫై అయ్యేలాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ ప్రొడ్యూస్ చేసేలాగా ఏం చేస్తుందంటే ఆర్గనైజేషన్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఆర్గనైజేషన్ ప్రోడక్ట్స్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఉండాలి. కాబట్టి ఈ రెండింటికి కనెక్టివిటీ ఫ్యాక్టర్ ఏంటి అంటే అది స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. రెండోది, ఇట్ ఈస్ ఏ యూనిఫైడ్, కాంప్రిహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ designed to assure the basic objectives of the enterprises. అంటే ఇట్ ఈజ్ ఏ యూనిఫైడ్, అంటే అందరూ కలిసికట్టుగానే స్ట్రాటజీని తయారు చేయాలి. కాంప్రిహెన్సివ్, అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని స్ట్రాటజీ తయారు చేయాలి. ఇంటిగ్రేటెడ్, అందరినీ యూనిఫై చేసేలాగా ప్లాన్ ఉండాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్. అంటే ఏంటి? అందరికీ అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత, ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అందరు ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఒక యూనిఫైడ్ ప్లాన్ ని తయారు చేస్తారు. ఎందుకు తయారు చేస్తారు? ఆర్గనైజేషన్ యొక్క గోల్స్, ఆబ్జెక్టివ్స్ మ్యాచ్ అవటం కోసం తయారు చేస్తారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ which is launched to achieve the basic objectives of the organization. ఆర్గనైజేషన్ ఒక ఆబ్జెక్టివ్స్ రీచ్ అవటం కోసం అచీవ్ చేసినటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏమంటారంటే స్ట్రాటజీ అంటారు. మళ్ళీ చెప్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇట్ ఇస్ కనెక్టివిటీ థ్రెడ్. ఎవరెవరిని కనెక్ట్ చేస్తుంది? కస్టమర్స్ ని, అంటే మార్కెట్ ని, ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉండాలి? కస్టమర్ నీడ్స్ రిక్వైర్ అయ్యేటువంటి ప్రొడక్ట్సే ఉండాలి. ఆర్గనైజేషన్ ఎటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయాలండి? మార్కెట్ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేయాలి ఆర్గనైజేషన్.
ఇంకోటి, ఇట్ ఈస్ అన్ యూనిఫైడ్ కాంప్రిహెన్సివ్ ప్లాన్. ఇదొక ప్లాన్. ఎందుకు? ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ కానీ, ఆర్గనైజేషన్ గోల్స్ కానీ, ఆర్గనైజేషన్ టార్గెట్స్ కానీ రీచ్ అవటం కోసం సెట్ చేసుకున్నటువంటి కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ యూనిఫైడ్ ప్లాన్. ఓకే. ఇక్కడ ఇంకోటి చెప్తున్నానండి, ఒకవేళ కనుక స్మాల్ ఆర్గనైజేషన్ అని అనుకోండి, వేరియస్ లెవెల్స్ ఉంటాం. స్ట్రాటజీ అన్ని రకాల అన్ని లెవెల్ అందరూ ఫాలో అవ్వాల్సింది. కానీ ఒకవేళ అది లార్జ్ ఆర్గనైజేషన్ అని అనుకోండి, ఒకవేళ అది కనుక లార్జ్ ఆర్గనైజేషన్ అని అనుకుంటే, ఆర్గనైజేషన్ 3 లెవెల్స్లో ఫార్ములేట్ చేయబడింది. ఎన్ని లెవెల్స్ అండి? 3 లెవెల్స్లో స్టేట్ చేయబడింది. ఒకటి కార్పొరేట్ లెవెల్, రెండోది ఫంక్షనల్ లెవెల్, రెండు డివిజనల్ లెవెల్, మూడోది ఫంక్షనల్ లెవెల్. కార్పొరేట్ లెవెల్, డివిజనల్ లెవెల్, ఫంక్షనల్. కార్పొరేట్ లెవెల్ అనేది టాప్ మేనేజ్మెంట్, అంటే ఏంటి? సిఇఓ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిజైన్ చేస్తారు. డివిజనల్ లెవెల్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ లో చాలా డివిజనల్ లెవెల్ యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ హెడ్ డిజైన్ చేసే స్ట్రాటజీస్ ని డివిజనల్ లెవెల్ అంటే. ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? హెచ్ఆర్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి. రీసెర్చ్ ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏమొస్తాయి? వేరే ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? హెచ్ఆర్ స్ట్రాటజీస్, ఫైనాన్స్ స్ట్రాటజీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ వస్తాయి. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఫస్ట్ వీళ్ళు చూద్దాం. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అంటే నాలుగు. ఒకటి స్టెబిలిటీ స్ట్రాటజీ, రెండోది ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, మూడోది డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ, ఆ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ, ఆ లిక్విడేషన్ స్ట్రాటజీ, నాలుగోది కాంబినేషన్ స్ట్రాటజీ. స్టెబిలిటీ స్ట్రాటజీ, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ, కాంబినేషన్ స్ట్రాటజీ. నాలుగు. మళ్ళీ చెప్తున్నాను, స్టెబిలిటీ, ఎక్స్పాన్షన్, రిట్రెంచ్మెంట్, కాంబినేషన్. ఈ నాలుగిటిని కలిపి ఏమంటారు? కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటారు. ఈ రెండోది డివిజనల్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ. ఇవి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, 4 ఉంటాయి ఇవి కూడా. ఒకటి కాస్ట్ లీడర్షిప్, రెండోది డిఫరెన్సియేషన్, మూడోది ఫోకస్డ్ డిఫరెన్సియేషన్, నాలుగోది ఫోకస్డ్ కాస్ట్ లీడర్షిప్. ఇవన్నీ చదువుతాం మనము, కానీ ప్రస్తుతానికి ఐడియా ఉంటుంది కాబట్టి అవి చెప్తున్నాం. ఇక మూడోది ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? హెచ్ఆర్ స్ట్రాటజీస్, ఫైనాన్స్ స్ట్రాటజీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ కింద వస్తాయి. ఆర్గనైజేషన్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయండి? 3 డివిజన్స్. ఒకటి కార్పొరేట్ లెవెల్, డివిజనల్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్. ఈ 3 డివిజన్స్ ఉంటాయి కాబట్టి వీటిని కార్పొరేట్ లెవెల్, ఈ 3 స్ట్రాటజీస్ ఏమంటారంటే 3 లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అని. నెక్స్ట్ మనము స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటి, ఈ మూడింటిని డిస్కస్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి,
లిమిటేషన్స్ ఏంటి, ఈ మూడింటిని డిస్కస్ చేసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియో చూద్దాం. ఫస్ట్ అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎందుకు అవసరం? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎందుకు అవసరం? అదివరకు అయితే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని సపరేట్గా చెప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆన్ ద ఫోర్మోస్ట్ ఏంటంటే కాంపిటీటివ్ అడ్వాంటేజ్, అంటే కాంపిటీటర్స్ కంటే మనం సుపీరియర్గా ఉండటం కోసం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డిస్కస్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి చేంజెస్ వచ్చినా వాటికి తగ్గట్టుగా ఫేస్ చేసేటటువంటి స్ట్రెంగ్త్ ఇచ్చేదే స్ట్రాటజీ. చాలా మంది కాంపిటీటర్స్ ఉండొచ్చు జియో, కానీ 100% ఆఫ్ అని ఒక్క స్ట్రాటజీతో మొత్తం అందరినీ అవాయిడ్ చేసింది. ఇట్ బికేమ్ ఇట్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అలాగే ఆర్గనైజేషన్లో చాలా చేంజెస్ రావచ్చు, కానీ వెస్టర్నైజ్ అయింది, మెనీ చేంజెస్ రావచ్చు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావచ్చు, కానీ డిస్కౌంట్ అనే స్ట్రాటజీని మించిన వర్డ్ ఎవ్వరు ఇవ్వలేదు. కాబట్టి ఆర్గనైజేషన్ చేంజెస్ ప్రకారం స్ట్రాటజీ లాంచ్ చేయాలి. స్ట్రాటజీ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి? కాంపిటీషన్ ఫేస్ చేయగలుగుతారు, కాంపిటీటర్స్ కంటే హయ్యర్ పొజిషన్ అచీవ్ చేయగలుగుతారు. ఫస్ట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటవి? ఇంపార్టెన్స్ అన్నా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అన్నా ఏంటది? ఫస్ట్ ఆన్ ద ఫార్మోస్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్కి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఇట్ ఈస్ డైరెక్షనల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్లో ఉన్న మేనేజ్మెంట్కి ఒక గైడ్ లైన్, డైరెక్షన్ ఇచ్చేదాన్నే స్ట్రాటజీ అంటారు. రెండోది, ఇట్ ఈస్ ప్రోయాక్టివ్ రాదర్ దాన్ రియాక్టివ్. అంటే స్ట్రాటజీ అనేది ఆల్ ఆఫ్ అ సడన్ రిలీజ్ చేసేది కాదు, కానీ ఇది చాలా ప్లాన్డ్గా రిసోర్సెస్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేసేలాగా ట్రై చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఎ సడన్ అటాక్. It is a very pre-planned action which is released to achieve the organizational objective. రెండోది, it is not a reactive approach. It is also a reactive approach sometimes. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, కాంపిటీటర్స్ లాంచ్ చేశారు కాబట్టి మనం కూడా కాపీ క్యాట్ అయిపోవాలి. వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం ఇలా చేద్దామని. ఫర్ ఎగ్జాంపుల్, మారుతి 800 మార్కెట్లో చాలా కాలం సర్వైవ్ అవుతుంది. దానికంటే తక్కువ కార్ తీసుకొద్దాం అనుకున్న టాటా వాడు, కాబట్టి టాటా నానో రిలీజ్ చేశాడు. ఇట్ ఈస్ అ రియాక్టివ్ అప్రోచ్. ఆల్ ఆఫ్ అ సడన్ లాంచ్ చేసి వాడు 70% ఆఫ్ అని పెడితే నువ్వు 80% ఆఫ్ అని పెట్టావంటే ఇట్స్ అ రియాక్టివ్ అప్రోచ్. అలాగా చాలా కాలం వరకు ఆలోచించి ప్రీ ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ప్రాసెస్ని ప్రోయాక్టివ్ అప్రోచ్ అండి. The release of Tata Nano is a proactive approach. The process of giving additional discount when compared to competitor is a reactive. అది 70% ఇచ్చారు కాబట్టి నేను 80% ఇస్తానంటే ఇట్ ఇస్ అ రియాక్టివ్ అప్రోచ్. అలా కాకుండా చాలా కాలం వరకు ప్లాన్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని ప్రోయాక్టివ్ అప్రోచ్. ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రాటజీ అనేది ఇట్స్ ఎ మేజర్ డెసిషన్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తున్నాం అని అనుకున్నాను, కాంపన్సేషన్ స్ట్రాటజీ. ఇది ఇట్స్ నాట్ ఎ సింపుల్ డెసిషన్. కొన్ని సందర్భాల్లో ఆర్గనైజేషన్ క్రోర్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది బోనస్ ఒక్కదానికి ఇవ్వడానికి. కాబట్టి ఇట్స్ అ మేజర్ డెసిషన్ టేకింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఇంకోటి ఏంటంటే ఇట్ ప్రిపేర్స్ ద ఆర్గనైజేషన్ టు ఫేస్ ద ఫ్యూచర్ ఛాలెంజెస్. ఫ్యూచర్లో ఏర్పడినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని, అన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసేట్లుగా ఆర్గనైజేషన్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్.
ఇంకొకటి, ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం. కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటి? ఒకవేళ కనుక కంపెనీ లాసుల్లో ఉంది, టేక్ ఓవర్ చెందటం, ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ టేక్ ఓవర్ స్ట్రాటజీ, ఈజ్ ఎ కార్పొరేట్ డిఫెన్స్ స్ట్రాటజీ. లేకపోతే ఒక యూనిట్ రిమూవ్ చేయటం, దట్ డైవర్స్మెంట్, ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ డిఫెన్స్ స్ట్రాటజీ. అలా ఏంటంటే కొన్నిసార్లు కంపెనీనే డిజాల్వ్ చేయాల్సి వస్తుంది, లాసుల్లో ప్రివెంట్ చేయడం, లాసులు అవాయిడ్ చేయలేకపోతే. దాట్ ఈజ్ ఆల్సో ఏ లిక్విడేషన్ స్ట్రాటజీ. అలా ఏంటంటే ఒక ఇట్స్ వేరే కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే స్ట్రాటజీ కార్పొరేట్ డిఫెన్సివ్ స్ట్రాటజీ మెకానిజం అంటే. నెక్స్ట్, స్ట్రాటజీ అనేది షార్ట్ టర్మ్ పర్పసెస్ మాత్రం కాదండి. స్ట్రాటజీ అనేది లాంగ్ టర్మ్ పర్పస్ కోసం యూజ్ చేసే ప్రతి దాన్ని కూడా స్ట్రాటజీ అంట. ఇంకోటి ఏంటంటే స్ట్రాటజీ హెల్ప్స్ టు అచీవ్ ద కోర్ కాంపిటెన్సీ. ఇప్పుడు కాదండి, ఇంకా భవిష్యత్తులో ఎన్నాళ్ళు ఉన్నా మనము ఆ స్ట్రెంగ్త్ని ఇమిటేట్ చేయలేరు, కాంపిటీటర్స్ ఆ స్ట్రెంగ్త్ని ఇమిటేట్ చేయలేరు అనుకోండి, దాన్ని కోర్ కాంపిటెన్సీ అంటే. కోర్ కాంపిటెన్సీ ఈజ్ ఏ యునీక్ అన్ఇమిటేటబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. దాన్ని వేరే కంపెనీ వాళ్ళు ఇమిటేట్ చేయలేరు. టాటా నానా ₹1,00,000 కార్ రిలీజ్ చేసింది, కానీ అదే దానికి ఉన్నటువంటి కోర్ కాంపిటెన్సీ అంటారు. అది వేరే వాళ్ళు ఎవ్వరూ దాన్ని ఇమిటేట్ చేయలేరు. ఎందుకు ఇమిటేట్ చేయలేరు అంటే అంత ఎఫోర్డబుల్గా ఎవరు లేరు అని. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ది, ఇట్ ఈస్ హైలీ కాంప్లెక్స్ అండ్ టర్బులెంట్. కాంప్లెక్స్ అంటే ఈజీగా అండర్స్టాండ్ చేయలేని దాన్ని కాంప్లెక్స్. వీటి స్ట్రాటజీ ఎందుకు లాంచ్ చేశాడు అని కాంపిటీటర్స్ అర్థం చేసుకునే లోపలే కాంపిటీటర్స్ కిల్ చేశారు. కాబట్టి స్ట్రాటజీ ఎందుకు లాంచ్ చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ద కాంపిటీటర్స్. రెండోది టర్బులెంట్ అంటే ఏంటంటే ఆ స్ట్రాటజిక్ అవుట్కమ్స్ ఏంటి అనేవి ఎవరైతే లాంచ్ చేస్తున్నాడో వాళ్ళకి తెలుస్తాయి, కానీ బయట వాళ్ళకి తెలియదు. జియో ఉంది, 100% ఫ్రీ అని లాంచ్ చేశారు. చాలా మంది అనుకున్నారు వీడు ఎందుకు ఇలా లాంచ్ చేస్తున్నాడు, అందరికి క్లియర్ ఐడియా లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్లియర్ ఐడియా వచ్చింది. ఇట్ ఈస్ నాట్ టు జస్ట్ ఎర్న్ ద ప్రాఫిట్స్, ఇట్ ఈస్ టు ఇంక్రీజ్ ద గుడ్ విల్ అండ్ షేర్ హోల్డర్ వెల్త్. ₹100 ₹10 ఉన్న షేరు ఇప్పుడు ₹1000 అయింది. ప్రాఫిట్స్ కోసం చూసుకున్నట్టయితే ఈ ఎస్కలేషన్ జరిగేది కాదు, గుడ్ విల్ వచ్చేది కాదు, నేమ్ ఫేమ్ వచ్చేది కాదు. నెక్స్ట్, స్ట్రాటజీ ఈజ్ ఎ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఎందుకు అంటున్నాం టైం కన్స్యూమింగ్ అని? దాని అవుట్కమ్స్ అనేవి ఖచ్చితంగా ఒక్క రోజులో వచ్చేవి కావు. We have to wait for a long period of time so that the outcomes are visible. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇస్ అ కాస్ట్లీ ప్రాసెస్. అందరికీ 10% బోనస్గా 10% ఆఫ్ శాలరీ బోనస్గా ఇద్దామని అనుకున్నారు, కాంపన్సేషన్ స్ట్రాటజీ. ఈజ్ ఇట్ చీప్ స్ట్రాటజీ? నో, ఇట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ స్ట్రాటజీ. లేకపోతే అందరికీ శాలరీ డబల్ చేద్దాం అనుకున్నారు, కాంపన్సేషన్ స్ట్రాటజీ. ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. లేకపోతే టెక్నాలజీ తీసుకొద్దాం అని అనుకున్నారు, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పెన్సివ్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే it is difficult to
క్లియర్లీ ఎస్టిమేట్ ద కాంపిటేటివ్ రెస్పాన్సెస్. అంటే ఏంటంటే కాంపిటేటివ్ రెస్పాన్స్ అంటే ఏంటి? మనం స్ట్రాటజీ లాంచ్ చేస్తే కాంపిటీటర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాన్ని మనం ఎస్టిమేట్ చేయలేం. We cannot estimate how the competitors will react when we issue a strategy. In the next chapter, we'll discuss about strategic intent, mission, goals, and objectives. Okay. Thank you for patiently listening. ఈ పార్ట్ లో ఏం నేర్చుకున్నాం అంటే, వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజీ, వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద important benefits of strategic management, and what are the limitations of strategic management. ఇక్కడ వరకు నేర్చు. నెక్స్ట్ చాప్టర్స్ లో విజన్, మిషన్, లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీ వీటి గురించి ఫోకస్ చేస్తాం.